వాస్తవానికి బ్రిటిష్ కాలం నాటి నుంచి దాదాపుగా 27.5 చదరపు కిలోమీటర్లు అని చెప్పి 1965లో ఒక జీవో నెంబర్ ఉంది. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1784. ఈ జీవో ఏం స్పష్టం చేస్తుందంటే తిరుమల గ్రామ విస్తీర్ణం 27.5 చదరపు కిలోమీటర్లు అన్నటువంటి అంశాన్ని బ్రిటిష్ కాలం నాటి 1965లో జారీ చేసినటువంటి 1784. దీన్ని అదేవిధంగా 1975లో ఉన్నటువంటి జీవో 1605 ఇది వచ్చి ఆదాయ శాఖలో ఉన్నటువంటి విషయం. ఇది ఏమని స్పష్టం చేస్తుందంటే పక్కన ఉన్నటువంటి జీవోలో కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ కేవలం 27.5 చదరపు కిలోమీటర్ల పరిధి తిరుమలకు అధికారికంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. అంతెందుకు 1986లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చల్లా కొండయ్య గారి కమిషన్ కూడా ఏది ఎన్టీ రామారావు గారు వేసినటువంటి చల్లా కొండయ్య కమిషన్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది 1986లో. అంతేకాకుండా టీటీడీ రూల్ 196 రూల్ నెంబర్ 196 1990లో కూడా ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ఏదైతే ఇప్పుడు మీరు జీవో చెప్తున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలే అంటూ జీవో ఇచ్చారు 338 అని. బాగా చదవండి, ఇంగ్లీష్ రాకపోతే తెలుగులోకి అనువదించుకొని పాయింట్ టు పాయింట్ చదవండి. ఎక్కడ కూడా 2 కొండలే అన్నటువంటి పాయింటే లేదు. దాని ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఎన్నికల సమయంలో జరిగినటువంటి చర్చలో ఆ సందర్భంలో తలెత్తినటువంటి అంశంలో వివరణగా 338 జీవోను తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈ 338 జీవో ఉద్దేశం ఏంటంటే తిరుమల గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఉండవు, రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదు, ఇది తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడడానికి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది తిరుమల విస్తీర్ణాన్ని తగ్గించినటువంటి జీవో కాదు. మీరు ఎక్కడ కూడా ఆ జీవోలో తిరుమల విస్తీర్ణాన్ని తగ్గించినట్టు ఒక్క పాయింట్ అయినా ఉందా? ఎందుకు ఇంత తప్పుడు ప్రచారాలు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్పష్టంగా అంటే జీవో నెంబర్ 746 అదే విధంగా 747 ఈ 2 జీవోలను 2007 జూన్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ 746 జీవోలో 332 చదరపు కిలోమీటర్లు ఏదైతే మనం తిరుమల పవిత్రతలో 7 కొండలు శేషాద్రి, నారాయణాద్రి, నీలాయనాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి లాంటి పవిత్ర 7 కొండలని తిరుమల కొండలుగా భావిస్తున్నాము. ఇవన్నీ కలుపుతూ 332 చదరపు కిలోమీటర్ల ఒకటి సురేష్ గారు